మ్యాజిక్ ఉంటుంది. నిజామాబాద్ రూరల్ విశ్వాసానికి ఏర్పాటు చేసుకున్నాం. చాలా మంచి సూచిక మీద, ఎందుకంటే చాలా మంది రావడం జరిగింది. పసుపులు అవుతున్నారు కాబట్టి రాలేకపోయారు, బాధపడేది లేదు. ఈ జనసంఖ్య వేలలో జనసంఖ్య లక్షలలో వెళ్ళిపోతుంది. ఈసారి బ్రహ్మాండంగా నేను కూడా వస్తున్నాను రూరల్లో, అందుకే డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి మరి అసెంబ్లీ కన్వీనర్ మరి నాతో సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలా ఇప్పుడు ఇన్ని రోజులు చేసి ఒక నుంచి ఒక కష్టపడడం చాలా ఫలితంలో కొంచెం తగ్గిపోయినవచ్చు, కానీ ఆ బలాన్ని మనము ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కొన్న కుడియమైనా ఇబ్బంది కలగకుండా చాలా బంధమైన మెజార్టీతో ముందుకెళ్ళాం. కానీ దీన్ని డబుల్ రిపీట్ చేసేలాగా మన అరవింద్ అన్న గెలిపే లక్ష్యంగా సెంట్రల్లో మోడీ ఉండాలంటే మనం మన అరవింద్ అన్నని గెలిపించుకోవాలి. అరవింద్ అన్న గెలవాలంటే మనం అందరం ఏకత కలిగి ఉండాలి. మన ఐక్యతనే మనకు బలం. చూస్తా ఉన్నాం భారతదేశం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. మీరు చూసిన మనలాగా నిన్నదాకా జరుగుతుంది. ఏం జరుగుతుందన్నా ఆ సన్యాసి రాష్ట్ర పశ్చిమ బెంగాల్ హిందువులపై ఏం దాడి జరుగుతుందన్నా చూస్తా ఉన్నామన్నా. దయచేసి హిందువులను ఒకటే రోజులు వచ్చేసాయన్నా. కాబట్టి మనమందరము మన నాయకుడిని గెలిపించుకుంటే మన నాయకుడిపై మనం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటారన్నా. మనమందరం సమిష్ట కృషితో కష్టపడి ఈసారి 100 వారైనా 6 నూరైనా ఏ పనినైనా పక్కన పెట్టి మనకు డోర్టులో తిరిగి ప్రతి హిందూ బిడ్డకు మనం మొన్న రీసెంట్ ఎలక్షన్ లో వెళ్ళడం జరిగింది. చెప్పారు, చాలా మంది మాటిచ్చారు, అన్నా ఒక్కసారి మొదలంటే సెకండ్ టైం మీరు అన్నారు. సెకండ్ టైం మీకంటే బై ఎలక్షన్ కాదు బాబు, నాకు కావాల్సింది ఇప్పుడు ప్రధాని అంటే వాళ్ళు ఏమన్నారు, ఖచ్చితంగా ఏ పార్టీలో టోటో చూసినా అదే మాట, మోడీ సర్కార్. ప్రతి ఒక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీ వారు కూడా ఇలా మోడీ మీద నమ్మకం ఉండాలా. అందుకే ఇప్పుడు మనం అంటా ఉన్నారు ఖచ్చితంగా కానీ మన కృషి వల్ల మన ఎంపీ గెలుచుకుంటే మన ఎంపీ లాంటి వాళ్ళు 400 మందికి వచ్చేవాళ్ళగా చాలా మంది ఉన్నారట. తెలంగాణ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళం. కాబట్టి తెలంగాణ ఈసారి 4 వచ్చినాయి కదా, ఈసారి 4 కాదు 4ని 300 చేస్తే 12 గెలాలన్నా. 12 గెలుస్తారన్నా, ఖచ్చితంగా గెలుస్తాయి. మన సరగాలలో మన శతాబ్దంలో ఇంటి మనం ఇస్తా ఉన్నాం. చాలా గొప్ప అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారి బలం ఉంది, శక్తి ఉంది, మనకి కాపాడుకునే ముక్తి కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అరవింద్ అన్న చూస్తాము, మనం అందరం లేనప్పుడు కూడా మనం గెలిచాం. అవునా కాదు? గెలిచిందా లేదా? ముఖ్యమంత్రి కూతురు ఈరోజు మనం కలిసి అందరం తన కోసం పనిచేస్తే తక్కువలో తక్కువ నేను అనుకుంటా ఒక 2 లక్షల మెజార్టీ రావాలి. చేద్దామా? 2 లక్షల మెజార్టీ, 2 లక్షల మెజార్టీ చేస్తే అన్న మినిస్టర్ అరవింద్ నాయక్ చేద్దామా? చేద్దాం అనుకున్నప్పుడు దయచేసి మిత్రుల ఎవరి ఊళ్ళల్లో బయట తినాల్సిన మళ్ళీ ఎవరి ఊళ్ళో వాళ్ళు బూత్ స్థాయి కార్యకర్తలే మన పార్టీకి హీరో. మర్చిపో, మన పార్టీ హీరో బూత్ స్థాయి కార్యకర్తలంతా కష్టపడి ఎవరి ఊళ్ళల్లో ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ వేసుకున్న అభివృద్ధి పథకాల గురించి చెప్తే సరిపోతుంది. పెద్ద ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు మనకే ఓటేస్తారు,
ఉచితంగా టీకాలు ఇచ్చిండు. వేరే దేశంలో 36,000 టీకాలు మీరు మన దేశంలో ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చిరా లేదా? ఆ విషయాన్ని వాళ్ళకు గుర్తిగా నరేంద్ర మోడీ ఉంటే ఎవరి కాదు, ఎవరి ఇల్లు రాదు, ప్రశాంతంగా నిద్రపోతాం. ఏ బాంబు వెళ్ళదు. లేకుంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాము, ఎన్నిసార్లు బాంబులు వెళ్ళి ఎన్నిసార్లు పాకిస్తాన్లో బాగా భయపడించారు. ఇలా పాకిస్తాన్లో పరిశ్రమ మీకు తెలుసు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రశాంతంగా నడుస్తున్నది. టూరిజం జరిగింది. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మన అరవింద్ మినిస్టర్ చేయాలంటే మన 102 లక్షల మెజార్టీ ఇవ్వాలని విన్నవించుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ ఆశీర్వదిస్తున్నాం. ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, మరి పార్లమెంటు ప్రభరి వెంకటరమణ గారికి, కన్వీనర్ గద్దె భూమన్న గారికి, రూరల్ ప్రభరి రాజు గారికి, భూమన్న గారికి, కృష్ణ గారికి, వేదిక పైన ఉంటున్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలకు, మరి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో రావాలంటే మనమంతా కూడా గ్రామ స్థాయిలో ఒక చైన్ సిస్టమ్ లాగా పనిచేసినప్పుడే అది సాధ్యపడుతుంది. ముఖ్యంగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ, బూత్ అధ్యక్షులను, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలను, పాత కార్యకర్తలను కలుపుకొని వాళ్ళని పలకరింపుకుంటే మరి రెట్టిపైన ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళందరినీ కూడా మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా 27వ తారీఖు నాడు మనకు జరగబోయే బస్ యాత్ర, దాని ప్రిపరేషన్ విషయాలు కూడా మరి ఎవరెవరికైతే పనుల విభజన జరుగుతుందో ఆ పనులను సక్రమంగా చేసే బాధ్యత మనది, పనులను చెప్పే బాధ్యత కూడా మనదే. కాబట్టి అందరం కష్టపడి బస్ యాత్రను విజయవంతం చేయాలా. రానున్న ఎలక్షన్లో మరి అందరికీ కూడా గ్రామ స్థాయిలో ప్రచారం చేస్తే మన గెలుపు అవకాశాలు మనకే ఎక్కువ ఉన్నాయి. మిత్రులు అన్నట్టుగా మరి లక్షల్లో మెజార్టీ చూపించే అవకాశం ఉన్నది. మన జిల్లా అధ్యక్షులు దినేష్ పురాచారి మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి జిల్లాలో ఎక్కడ లేనంత మెజార్టీ మన రూరల్లోనే మనం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నాయకత్వం ఇస్తున్న మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారికి, వేదిక మీద ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని నేను వేదిక మీద ఉన్న పార్లమెంట్ ప్రభారి వెంకటరమణ గారికి, భూమన్న గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ పొదక లక్ష్మీనారాయణ గారికి, సెక్రటరీ మన రాజేశ్వర గారికి, అలాగే మనకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి. మాకు తను నిర్మల్ నుంచి వచ్చి మన ప్రభారి గారు, రాజు గారు, వీరు మన అసెంబ్లీ ప్రభారి గారు, వీరు ఇక నుంచి పార్లమెంట్ ఎన్నికలు మిగతా దాంట్లో కూడా లోకల్ బాడీలకు కూడా ఇక్కడ బీజేపీ జెండా ఎగిరేసి ఇద్దరు ప్రయత్నం చేస్తారు. వారు తెలియజేసుకుంటూ మన మోర్చా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు, అలాగే కిషన్ నాయక్ గారు సభ్యులుగా పనిచేసి దర్పల్లి మేజర్ కాంపౌండ్ సర్పంచ్ చేసిన పెద్దలు రంగయ్య రెడ్డి గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు జగన్పల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, సిరికొండ రాజేశ్వర రెడ్డి గారు, దాంతోపాటు దర్పల్లి గోలగంగారెడ్డి గారు, వారితో పాటు ఇద్దరు రాజన్న గారు, డిచ్పల్లి వెంకటరమణ గారు, మోపాల్ రవి గారు, నిజామాబాద్ రూరల్ జగన్ రెడ్డి గారు, అలాగే కార్పొరేషన్ ఆనంద్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, రవీందర్ రెడ్డి గారు కానీ, సందీప్ గారు కానీ, రామసింగ్ అన్న గారు కానీ, అలాగే మా సోదరిమణి సవితమ్మ కానీ, ఎస్సీ మోర్చా నాయకులు ప్రతాప్ కానీ, అలాగే బీసీ మోర్చా నాయకులు రామస్వామి గారు కానీ, సాంస్కృతిక పోషణ గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఇంత గర్వంగా నిలబడ్డారంటే మొదలున్న మీ యొక్క నాయకత్వ పట్టుబడితోని మీ అందరికీ రెండు చేతులు దండం పెడుతూ మొన్న ఎలక్షన్లో 50,000 ఓట్లు డబ్బు లేకున్నా కులమేంటో తెలియదు, కేవలం మా ఊళ్ళు మాకు నాయకత్వం వహించగలుగుతాడు, మా నాయకత్వం మా ఈ ఊరు ప్రజల యొక్క కష్టాలు తీర్చగలుగుతాడని నమ్మకంతో 50,000 ఓట్లు వేసిందంటే అది కార్యకర్తల కష్టం. ఒక కార్యకర్తకు ధైర్యం ఎక్కుండి బూతులో మెజార్టీ వచ్చు. నేను ఇవ్వాలని కూడా చెప్తున్నా, పేరు చెప్తే చాలా మంది మర్చిపోతారు. తిరుపతిపల్లిలో తిరుదాసు ఉన్నాడు,
ఒక మైనారిటీ పిల్లగాడు. అయినా ధైర్యంగా 2 బూతుల్లో నిలబడి అక్కడున్న ముస్లిం మహిళలతో కూడా ఓటు ఇప్పించగలిగే అంత గట్టిగా కష్టపడే కార్యక్రమం. ఒక్కొక్క దగ్గర చూస్తే కొత్తపేట విలేజ్ చిన్న పిల్లగాడు చూసుకుంటే 2 ఓట్లు పడతాయా పడాలనుకున్నాం. కానీ ఆ ఊర్లో రాజకీయ ఉందని 40 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్న దగ్గర కూడా కాదు అని చెప్పి బీజేపీ జెండా గెలిపించాడు. 70 గ్రామాలలో డబ్బులు ఒక దగ్గర ఏళ్ళై మారుతున్నా, మద్యం మారుతున్నా, నేను ఈ కాషాయ జెండాను కాపాడుతా అని చెప్పి పనిచేసిన ప్రతి కార్యకర్తకు నేను ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు 29వ తారీఖు నాడు రాత్రి 2 గంటలకు 3 గంటల దాకా కూడా ఫోన్ చేసి అన్నా వాళ్ళు డబ్బులు వస్తున్నారు, మనం ఓడిపోతామేమో అని ఏడుచుకుంటా, భార్య పిల్లలతో ఏడ్చుకుంటా కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను నిజంగా కూడా ధర్మపురి అరవింద్ గారికి ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీసుకోలేను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీలో నిజంగా కూడా చెప్తున్నాను. చాలా దగ్గర కూడా బాధతోని ఆదతోని అన్నా ఏమైందో తెలియదు, ఇలా పని పోకపోతే నన్ను కుటుంబాలతో అంతా కూడా ఏ ధైర్యంతో నిలబడ్డారంటే మీ ఆ ధైర్యం చూసిన తర్వాత పెద్ద పెద్దలందరూ 10,000 వస్తాయా 15,000 వస్తాయా ఇలా నైతికంగా విజయం సాధించిందంటే రూరల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనకు 50,000 వచ్చినాయి. 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాజిరెడ్డి గోవర్ధన్కు 50,000 ఓట్లు వచ్చినాయి. అలాగే కాంగ్రెస్ దారి అని చెప్పి కులం పేరుతోని ఉన్న ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కూడా అక్కడ పోయి పనిచేసిన భూపన్ రెడ్డి కూడా 50,000 వచ్చినాయి. కానీ ఒక 20,000 ఓట్లు నా సోదరులు, నా ఆత్మీయులు ఎల్లవెల్లి ప్రాంతం ఉంటుంది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో తెలియదు. ప్రతి ఎన్నికల్లో నేను గత 10 ఎన్నికలు చూసుకొస్తా. నా బంజారా బిడ్డలు ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుంటే ఆ పార్టీ ఓటేస్తారు. కాబట్టి 20,000 ఓట్లు బంజారా బిడ్డలు, బంజారా అక్కలే ఓటు పడడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ డబ్బు వంచకుండా, లింగలు వంచకుండా కేవలం కార్యకర్తలు ప్రజలు నమ్ముకొని ఇలా 50,000 ఓట్లు తెచ్చుకున్నారంటే ఈడ కూర్చున్న మీ 300-400 మంది ఎవరైతే మండల ప్రజలతో సారి చెప్తున్నా, జిల్లా కమిటీలతో కూడా సారి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ నాకు చేతనైనంత వరకు పార్టీని కాపాడేందుకు, పార్టీ పెంపొందించేందుకు మీరు చేసిన ప్రయత్నం అనేది నాకు ఎన్నడూ కూడా నేను మరవలేదు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎలక్షన్ కన్నా ముందు రావాల్సిన సాగుతుంది మన మీద ఎన్నికల తర్వాత వచ్చింది. అయ్యో బీజేపీ నాకు ఇప్పుడు కూడా యాదకొస్తుంది. 40,000 ఊళ్ళ పైన పోతే ఒక పైన కలిసి బాబు పంచుకున్నావా అని అడిగింది. ఏమనుకో బాబు, మీరు గెలుస్తారు అనుకోలేదు, ఓటు వేయలేదు అనుకో ఎట్లా అది కాదు బాబు, బీజేపీ గెలుస్తారు నమ్మకం లేక ఓటు వేయలేదు. కానీ అదే లక్ష్యంతో మాట చెప్పింది ఏమన్నారంటే, నా బిడ్డకు, నా కూతురుకు ఓటు వచ్చింది, పవిత్రమైన ఓటు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. దేవుడికి ఏదైతే ఇంట్లో ఫస్ట్ పాట వండుతుందో దేవుడికి ఇస్తామో, ఫస్ట్ పుష్పం దేవుడికి ఎక్కిస్తామో, మొదటి ఓటు వేసే లాంటి గర్వమైన భారతీయ జనతా పార్టీలో మనం ఉన్నామంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది రాజకీయ అందరూ ఆశ్చర్యపోతారు. రూరల్ ఏంటి, బీజేపీ ఏంటి, 50,000 ఏంటి, దినేష్ అన్నోడికి కులం ఎంత పరిస్థితిలో ఉన్నాడు. కొంతమంది రెడ్డి అని చెప్తున్నారు, కొంతమంది అవసరాలు లేదా విశ్వబ్రాహ్మణ్ అని చెప్తున్నారు, కొంతమంది ఏదో చెప్తున్నారు. ఏది చెప్పకుండా కేవలం కాషాయ జెండా నమ్ముకొని, కాషాయ కార్యకర్త నమ్ముకొని, నరేంద్ర మోడీ పెట్టుకొని 50,000 తెచ్చిందంటే దానికి మీరందరూ కూడా ముఖ్యమైన వాళ్ళని తెలియజేసుకుంటున్నారు. దాంతో పాటు మీకు ఇంకో విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క దగ్గరికి వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళందరూ కూడా దయచేసి లోపల కలిసి కూర్చోమని వాళ్ళందరూ అన్నా మోడీకి భారతీయ జనతా పార్టీకి వేస్తామంటున్నారు. ప్రజల్లో మోడీ అంటే ఎందుకంటే 50,000 వచ్చిన తర్వాత ఎస్ బీజేపీ ఇక్కడ గెలవగలుగుతుందని చెప్పి విశ్వాసం కల్పించింది. కాబట్టి ఈ ఎలక్షన్ లో రూరల్ లో ఉండే 293 పోలింగ్ బూత్లలో 1,00,000 ఒకటే కావాలి. మనకు 1,00,000 ఓట్లు కావాలి. ఈ బలమేదో
50,000 కలిగి ఇప్పుడు గాలి మన దిక్కుంది, నరేంద్ర మోడీ దిక్కుంది. గాలి ఉందా లేదా? ఊళ్ళలో అందరూ మన కోట వేస్తామంటుందా లేదా? మరి వేస్తామన్నప్పుడు మన 1,00,000 ఓట్లు తెద్దామా? మరి అలాంటి కట్టుదమైన దీక్ష తీసుకొని ఈ 60 రోజులు చాలా మంది చాలా చెప్పారు. మొన్న కూడా చెప్పారు, నాకు సుప్రభాతం వినిపించినట్టే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అన్నా మనం ఓడిపోతాం అన్నా. కానీ 50,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ అన్నా మనం గెలుచుకున్నామంటున్నారు. 1,00,000 ఓట్లు మనకి ఏం కూడా ఇబ్బంది కాదు. నేను నిజంగా కూడా 70 గ్రామాలు ఒక ఊరు కాదు. ఇలా తీసుకుంటే లక్ష్మాపూర్, మల్కాపూర్, గుండారం, తిరుమలపల్లి, పాల, అట్లాగే ఖానాపూర్, ముబారక్ నగర్ కానీ, కూపన్పల్లి కానీ, దాంతోపాటు మాధవనగర్, మోరిగము, ఇలా తీసుకుంటే కులాపూర్, నాగర్, అట్లాగే మన చిన్నాపూర్, మనం తీసుకుంటే నడిపల్లి కానీ, లేకపోతే గన్పూర్ కానీ, లేకపోతే దూర్గాం కానీ, పిచ్చిపల్లి కానీ, రాంపూర్ కానీ, కొత్తపేట కానీ, సుద్దపల్లి కానీ, సాంపల్లి కానీ, యానంపల్లి కానీ, అట్లాగే మనం తీసుకుంటే మల్లాపూర్, రోలం, ఎల్లరెడ్డిపల్లి, అంసాంపల్లి, నల్లగ, సిద్ధపల్లి, దాంతోపాటు తిమ్మపల్లి, ఇద్దరువాయి, గంధారం, ఈ గ్రామాలలో మెజార్టీతో పాటు దర్పల్లి మండలంలో చూసుకున్నా, దర్పల్లి హెడ్ క్వార్టర్, ఈ నియోజకవర్గంలో అన్నింటికన్నా పెద్ద గ్రామం ఇగో ఈ మోరిగము, అటు దర్పల్లి దీనికన్నా రెండు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ మనం మెజార్టీ తెచ్చుకున్నాం. అంటే దర్పల్లిలో కూడా చాలా గ్రామాలలో ఇలా భారతీయ జనతా పార్టీ మెజార్టీ. అలాగే జగరాజ్పల్లి తీసుకున్నా, జగరాజ్పల్లిలో బ్రాహ్మణపల్లి, అలాగే నొల్లికొండ, కొలిపేక, కలిగోడు, కేశపల్లి, పడకల్, అలాగే జగరాజ్పల్లి టౌన్లో కూడా మనకు ఒక బూత్లో మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం కార్యకర్తల కష్టపడి. నేను మీ అందరికీ కోరేది ఒకటే, నా జన్మలో 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగదో కాదు, కానీ నేను రుణపడి ఉన్నా అంటే ముగ్గురికి రుణపడి ఉన్నా. ఒకటి నరేంద్ర మోడీకి రుణపడి ఉన్నా, దేశం అంతా కూడా రుణపడి ఉన్నాం, నేను కూడా రుణపడి ఉన్నా. రెండోది కిందున్నాడు, నన్ను పిలిచి టికెట్ ఇచ్చి ఇలా 50,000 ఓట్లు తెప్పించి మీ అందరి ప్రేమలాగా అంతకన్నా ఎక్కువ 50,000 కన్నా ఎక్కువ ఈ రూరల్లో ఒక 1,000-2,000 మంది కార్యకర్తలకు అన్నాన్ని పిలిస్తే అన్నాన్ని నుంచి నన్ను లీడర్గా చేసిన ఈ ధరంపూడి ఈ ఇద్దరికన్నా ఎక్కువ ఇంకో వ్యక్తికి రుణపడి ఉన్నా. ఎవరంటే నా బూత్లో నిలబడ్డ నా కార్యకర్తలు. ఎందుకంటే తెలుసు, పెన్షన్ కట్టే, సీఎం రిలీఫ్ ఫండ్ రాలే, కళ్యాణ లక్ష్మి రాలే, పోలీస్ కేసు పక్కింటోడు కొట్లాడుకుంటే కూడా మనం కేసు వేసి లోపలేసి దాడులు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. అయినా ధైర్యం నిలబడ్డ కార్యకర్త అండగా ఉండాల్సిన అవసరం. నేను ఆర్థికంగా ఉండరా కాదు, కానీ నీ ఇంట్లో నీ అన్న ఎలా ఉంటాడు, నాకన్నా వయసులో పెద్దోళ్ళకు తమ్ముడిగా, చిన్నోళ్ళకు అండగా మాత్రం 24 గంటలు మీ అందుబాటులో ఉండాలని ఇలా జిల్లా అధ్యక్ష బాధ్యత చెప్పి ఈ 60 రోజులు ఎలక్షన్ దాకా కొంచెం బిజీ అవుతుండొచ్చు, కానీ నిత్యం మీ అందరికీ అందుబాటులో ఉంది. ఈ 60 రోజులు నేను బిజీ ఉంటా కాబట్టి మీరు ఈ వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక కిందున్నోళ్ళు మనందరం ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి. ఈ 60 రోజుల్లో మనకు కావాల్సింది మన బూతు, మన పన్న, మన 10 ఇల్లు ఏదైతే మనం అనుకున్నామో దస్గర్కు ఏ కాఫీ, ఆ దస్గర్కు ఏ కాఫీ, ఆ 10లో ఉన్న 40, 50 ఓట్లు ఎన్నుంటే ఓట్లు ఆ రోజు ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేసుకుంటాడు. మీరు కేవలం పోయి వాళ్ళ ఇంటికి పోయి పిలిస్తే వచ్చి ఓటు వేసే పరిస్థితి ఉందా లేదా ఉన్నప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను ఇవాళ మండల అధ్యక్షులకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే మొన్న మహాశక్తి కేంద్రం అని చెప్పి ఒక 30 మందిని మనం పెట్టుకున్నాం. 6 శక్తి కేంద్రం వాళ్ళ కింద 3 శక్తి కేంద్రాలు ఉంటాయి. వాళ్ళ కింద ఈ 3 శక్తి కేంద్రాల కింద ఒక్కొక్క శక్తి కేంద్రానికి 3 బూతులు ఉంటాయి. ఆ 3 బూతుల అధ్యక్షుడి కింద, బూత్ అధ్యక్షుడి కింద ఏదైతే పన్నా ప్రముఖంలో పన్నా ప్రముఖులు ఉంటాయి. కాబట్టి నేను దయచేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ బతుకున్న రోజు నరేంద్ర మోడీ ఉంటేనే దేశం గట్టికుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నరేంద్ర మోడీ గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. మీరు మిగతా ఓట్లన్నింటినీ కూడా 80% పోలింగ్ అయిన దాంట్లో 80% ఓట్లు భారతీయ జనతా పార్టీకి రూరల్ వేసి మనం ఇంత
దగ్గర దగ్గర 35 ఏళ్ళ రాజకీయ అనుభవం. ఈ 35 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఎంతో మంది లీడర్లు చూశాను. ఈ జిల్లాలో చాలా పెద్ద పెద్ద నాయకులు చూశాను. ముఖ్యమంత్రితో కలిసి తిరిగే అవకాశం దొరికింది నా జీవితం. కానీ కార్యకర్తలు పట్టించుకొని సొంత డబ్బులు ఇచ్చే నాయకులు ఎవరైనా ఉండదు అంటే అది ధర్మపురి అభివృద్ధి. నేను వాళ్ళు అడుగుతున్నా, ఇన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కానీ అటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఒక్కోళ్ళన్నా ఒక కార్యకర్తకు సొంత డబ్బులు తీసిచ్చారా అని నేను అడుగుతున్నాను. అన్న పెట్టిండొచ్చు, ఇంకేదో కార్యక్రమం ఇచ్చేసిండొచ్చు. కానీ కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త కుటుంబం ఆదుకునేది. ₹1,00,000 అంటే ఎంత విలువైంది అని మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సింది. అలాంటి కొన్ని వందల కుటుంబాలు ఆదుకుంటున్నారు అంటే ధర్మపురి ఇవాళ కార్యకర్త సంక్షేమే కాదు. నాకు తెలుసు, రూరల్ నుంచి సిరికొండ నుంచి ఒక యాదవ బిడ్డ తల్లి ఫోన్ చేసినప్పుడు ఉంటుంది, రేపు కాపాడన్నా అంటే నేను ఫోన్ చేయకముందే ధర్మపురి ఫౌండేషన్ నుంచి ఆ పిల్లగాడి పంపించినందుకు ఎన్ని లక్షలకైనా తన ముందు వచ్చిందంటే అన్ని గుండెల స్పందనే. నేను నిజంగా చెప్తున్నాను, ఇది పోవడానికి పెట్టిన మీటింగ్ కాదు, కానీ ఉన్నది వాస్తవం మాత్రం మాట్లాడుకోవాలి. ఇలా చాలా మంది చాలా రకాలు మాట్లాడుతున్నారు. మాట ఇస్తే తప్పలేదు, మాట ఇస్తే తప్పలేదు. పసుపోటు తీసుకొస్తాడు, పసుపోటు తీసుకొచ్చాడు. 30 ఏళ్ళ ఈ మాధవ దగ్గర నిజామాబాద్ కానీ అటు సిరికోట కానీ దర్పల్లి కానీ భీమగల్ కానీ ఇందర్వాయి కానీ ఈ బిచ్పల్లి ఏరియాలో యాక్సిడెంట్ అయితే రావాలంటే 2 రైతులు దాటాలి. పేషెంట్ తీసుకొస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినా నీళ్ళాడే బాధితులు కూడా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. 30 ఏళ్ళ మాధవ రైల్వే డ్రైవర్ ఎవరు సాధించాలంటే ఎవరి దగ్గర ధైర్యం లేదు. అది అరవింద్ గారు సాధించాలి. కొన్ని సందర్భాలు మాట్లాడుతుంటే ఆయన ఒక విజన్ నుండి మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ మీరు చూస్తున్నారు, ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, అదే ఒక నవ్వడు ఇచ్చేయడు అంటారు. కానీ నరేంద్ర మోడీ ఏదైనా పనిచేస్తుందంటే నిత్యం ఈ దేశం కోసము, మన పిల్లల కోసము, మన దేశ రక్షణ కోసము, మన భవిష్యత్తు కోసం ఎట్లయితే మాట్లాడుతున్నారో ధర్మపురి అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ కూడా మరొకసారి ఎంపీ గారికి చెప్పదలుచుకున్నాం. మన పార్లమెంట్ ఎలక్షన్ లో 3 నెలల కోసం వచ్చి మీ ఇంటి ముందర మీ ఊళ్ళో కూర్చొని ఎమ్మెల్యేలు అంటే ఎట్లా పనిచేస్తామో చెప్తామని చెప్పారు తప్ప ఏది ఇది సాధిస్తాం అది సాధిస్తాం ఏది చెప్పలేదు. అయినా ప్రజలు 50,000 మంది ఓటేసినట్టే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి పనిచేసేవాడే ఉండాలని ఆపత్రపడ్డది. ఇలా కార్యకర్తల యొక్క కష్టం, ప్రజల ఆశీర్వాదం రూరల్లో రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా గెలిచిన ఆయన భూపతి ఏమంటున్నాడు, పడిపోయినాడు. ప్రజలు ఏమంటారు, ఓటేసిన ప్రజలు అయ్యా బీజేపీ గిన్నెస్తాయి అనుకోలే, లేకపోతే బీజేపీ కాబట్టి ముగ్గురు అందరి వాతావరణం బీజేపీ. కాబట్టి ఇంత పేరొచ్చినందుకు కష్టపడ్డది కార్యకర్త. ఆ రోజు 30వ తారీఖు ఇంత ఉదయం ఈ కండువా కప్పుకోకపోతే పోలీసులు కొట్టినా సరే బీజేపీ కండువా తీసి కాషాయ కట్టేస్తున్నారు. పోలింగ్ కూడా నిలబడ్డ కార్యకర్త, ఆ కార్యకర్త నిలబడడం వల్లనే 50,000 ఓట్లు వచ్చినాయి. చాలా మంది అలా మోడీ మీకు చేస్తాం ఈ ఎలక్షన్ మీరు వదిలేయలేదు కూడా చెప్పి, అయినా కార్యకర్త కాకి వాడేది, కార్యకర్త ఎక్కడ వాడేది నిలబడ్డాడు. కాబట్టి 70 గ్రామాలలో 50,000 ఓట్లు పైచీలుగా మనకు రాగలిగింది అంటే ఇలా మనం గర్వంగా చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ నేను మరొకసారి ఇక్కడ ఇంపార్టెంట్ నాయకులు, బూత్ అధ్యక్షులు, అలాగే శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లు తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే ఇంకా కింది లెవెల్ పిలవాలంటే ఊళ్ళో 10 మంది 20 మంది ఉన్నారు. ఎవరి వదిలేసిన నానా దగ్గర చెప్పి ఒక 10 మంది ఒక అధ్యక్షుడు మాత్రమే, బూత్ అధ్యక్షుడు మాత్రమే పిలవమని చెప్పినాం. నాకు ఎంపీ గారు కూడా అన్నాడు, ఎందుకు కార్యదర్శి పిలవలేదు అన్నాడు. ఎందుకు కార్యదర్శి పిలవలేదు అంటే ఒక అధ్యక్షుడు 10 ఉన్నది, బూత్ అధ్యక్షుడు అంటే మన దాంట్లో కూడా ఇంపార్టెంట్ 10 ఉన్నది. కాబట్టి అలా కింద పిలిస్తే ఊర్లో మొత్తం కింద 50 మంది 60 మంది కార్యకర్తల సమయంలో లేదా వాళ్ళ ఫోన్ పిలిస్తే కింద 40 అవుతారా లేదా వాళ్ళు అదే ఉద్దేశం కింద లేకపోతే ఇక్కడ 3-4 మంది కార్యకర్తలు కూర్చొని వాళ్ళం. కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాం, ఈ 60 రోజులు మీరు మొన్న కష్టపడ్డట్టు మరొకసారి కష్టపడ్డట్టు అదే ధైర్యం, అదే ఏదైతే మనం ఇల్లేమో ఈ అసెంబ్లీ ఎలక్షన్ లేక పెద్ద పెద్ద ర్యాలీలు ఉన్నాయి. ఊర్లో ఉన్న 20-30 మంది ఇంటింటి గడప పోయి నరేంద్ర మోడీ ఎందుకు అవసరమో, మనకి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరమో, ధర్మపురి అభివృద్ధి గారికి ఈ ప్రాంతానికి ఎందుకు అవసరమో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి నేను చేసిన సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎత్తున కిషన్ నాయక్ గారు రామ్ గారు కానీ చాలా మంది నాయకులు కూర్చున్నారు. మీరు కష్టపడ్డారు, ఆ రోజుల్లో వచ్చినాయి, మీ కష్టంతోనే వచ్చిన ఓట్లు వచ్చినాయి. ఇంకా కూడా ఇప్పుడు గిరిజన సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే గిరిజన సోదరులు ఇవాళ మనం జై శ్రీరామ్ అంటున్నాం. మేము అద్వానీ గారు రథయాత్ర తీసిన తర్వాత అందరం జై శ్రీరామ్ అంటారు, కానీ నా గిరిజన లవాడ బజార్ పెట్టరు. ఎప్పటి నుంచో రామ్ రామ్ అంటారు. రాముని చెప్పకు చెయ్యండి, వాళ్ళకు రోడ్డు నుంచి ఇంకో పదం రాదు. కాబట్టి అలాంటి రాముడు జపం చేసే మన గిరిజన బిడ్డలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి తిట్టుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మన దగ్గరికి మన దగ్గరికి 27వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు పెద్దవాళ్ళు విలేజ్ లో స్వాగతం చెప్పినందుకు సిరికొండ మండలం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్ని వందల మంది ఉంటారు, 100 మంది పెద్దవాళ్ళు వచ్చి స్వాగతం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పెద్దవాళ్ళతో 27వ తారీఖు మంగళవారం రోజు 12 గంటలకు పెద్దవాళ్ళు దగ్గర వస్తుంది. అలాగే 12:30కు ఇందర్వాయి మండలంలో దరిపల్లి అక్కడ పక్కన ఉన్న పీపల్ రోడ్లో ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర రిసీవ్ చేసుకుని పెద్ద ఎత్తున వారికి స్వాగతం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దరిపల్లి మండలం వాళ్ళు 21వ తారీఖున 1 గంటకి దగ్గర బహిరంగ సభ ఉంటుంది, రోడ్ షో. ఆ గాంధీ మూలకున్న రోడ్ అంతా కూడా ఎట్లా వాళ్ళు బైపాస్ పెడతారో చూసుకొని ఆ గాంధీ షో చేసుకొని అక్కడి నుంచి సీదా డిచ్పల్లి మండలం, మోపాల్ మండలం, అలాగే నిజామాబాద్ మండలం లేదు, డిచ్పల్లి మండలం, మోపాల్ మండలం 2 మండలాలకు కొరుట్పల్లి గ్రామానికి కొరుట్పల్లి గ్రామానికి ఎన్ని బైకులు అయిందని బైకులు తీసుకొని ఆ బస్సుకు స్వాగతం చెప్పాల్సిందిగా చెప్తూ, అలాగే చివరిగా చక్రాన్పల్లి మండలంలోని కలిగోడు గ్రామంలో రోడ్ షో పెట్టారు. చక్రాన్పల్లి మండలం వాళ్ళు అక్కడ ఆర్గనైజేషన్ చేసుకోవాలి. ఈ కొరుట్పల్లి దగ్గర ఇచ్చిపల్లి, మోపాల్ మండలం 2 మండలాలు అక్కడ చేరుకోవాలి. ఇవి మనకు 27వ తారీఖు నాడు అక్కడి వాళ్ళు అక్కడ మాట్లాడిన తర్వాత మనకు గెస్ట్ గా కూడా వాసు గారు వేరే రావాలి. గెస్ట్ గా కూడా మనకు ఈటల రాజేందర్ గారు, మన మంచి నాయకుడు, మనకు ఆ ప్రాంతంలో మన బిడ్డ, తీసి బిడ్డ, ముదిరాజు బిడ్డ ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ గారు వస్తున్నారు అక్కడికి. కాబట్టి ఈ 3 మీటింగ్లను కూడా 4 మీటింగ్, ఒకటి స్వాగతం, 2వది రోడ్ షో, 3వది స్వాగతం, 4వది రోడ్ షో, ఇవి కూడా సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు 29వ తారీఖు నాడు ఉదయం నిజామాబాద్ రూరల్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు, అలాగే మొత్తం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కూడా సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళని రిసీవ్ చేసుకొని నిజామాబాద్ కలెక్టర్ రావడం వరకు ఆ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో పాల్గొనే విధంగా మన కార్యక్రమం చేద్దాం. ఇది 2 రోజుల కార్యక్రమం, ఇది బస్సు యాత్రది. అలాగే నేను ఇంకో బాగా విజ్ఞప్తి, ఎందుకంటే పాపం మన ప్రభావి గారు, రాజు గారు మాట్లాడాల్సి ఉంటే, కానీ ఇప్పటికే సమయం ఆధారమైంది. ఒక దిక్కు పెళ్లిళ్ళు, 2వ దిక్కు జాతరలు, అన్ని విలేజ్లలో పెద్ద ఎత్తున పండుగలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ, ఏదైతే గాంచల పల్లెకి పోదామనే కార్యక్రమం ఉందో ఆ పల్లెకి పోదామనే కార్యక్రమాన్ని ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో మండలాధ్యక్షులు వారిని కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. నిజామాబాద్ రూరల్ ప్రభావి రాజు గారు, పార్లమెంట్ కన్వీనర్ పెద్దలు గది బొమ్మల గారు, పార్లమెంట్ ప్రభావి పెద్దలు వెంకటరమణ గారు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ లక్ష్మీనారాయణ గారు, జిల్లా ఉపాధ్యక్షులు కేపీ రెడ్డి గారు, కార్యదర్శి గంగా నాగేశ్వర గారు, విజయనగరం ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు, ఫస్ట్ ఫోన్ చేసి సిరికొండ ఫోన్ చేసి అన్న బీజేపీ స్వాగతం నన్ను స్వాగతించింది ఫస్ట్ లో పొందాలో దాని తర్వాత మా సంజీవ్ కూడా వచ్చిందా కొత్తకాలం వెళ్తున్నామో
తెలంగాణ ఎన్నికలైన కాంగ్రెస్ పార్టీలు అబద్ధాలు చెప్పినట్టు ప్రజలు మోసం చేసిండ్రు, గద్దెనెక్కిండ్రు. ఈ అబద్ధాలు ఇంప్లిమెంట్ చేయాలంటే పైసలు కావాలి, పైసలు లేవని శ్వేతపత్రాలు పెడతారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఆలో పట్టించారు. రాత్రి సాయంత్రం కాగానే మందు కొట్టాలి, రాత్రికి వాగ్దానం చేయాలి, తెల్లారి నేను ఎప్పుడు అన్నా అన్నాను. ఇట్లా 10 ఏళ్ళ ఆలోచన చేసి ఆ సోదరుడు మిత్రుడు యాక్టివే. ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ఏమో తాగడు కానీ కేసీఆర్ తాగలేనట్టు ఆగమాగం అన్ని ప్రామిస్ చేసి ఇప్పుడు ఇంకా ఏడున్నాయంటే ఆ మహిళని ఉన్న బస్సులు ఎక్కించారు, కొత్త బస్సులు వరలేదు, వాళ్ళందరూ ఎక్కించారు ఉన్న బస్సులు. మిగిలిన ఏంటంటే ఇగో శ్వేతపత్రం, ఇగో ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఇగో కాళేశ్వరం పర్యవాసింది. ఇవన్నీ తెలిసిన కాబట్టి కేసీఆర్ ఇచ్చిన మీ సంగతి ఏంటంటే సపోర్ట్ లేదు. 3 నెలలు అయిపోయింది. ఎంఎస్పీకి ధర తక్కువంటే 500 కొనసిస్తామని కోదండరెడ్డి గారు అంటున్నారు. అలా మేనిఫెస్టోలో ఏమున్నది? ప్రతి పంటకి 500 అదనంగా బోనస్ ఇచ్చి కొంటామన్నారు. ఈ మధ్య మెల్లగా కోదండరెడ్డి నాకు కూడా అనుకులేంట లేదు, జీవన్ రెడ్డి కూడా అనుకులేంట, కోదండరెడ్డి గారు కూడా అనుకులేంట. చిన్నప్పటి చూస్తాం ఇక మెల్లగా ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్పీ కంటే తక్కువకి గవర్నమెంట్ సేకరిస్తే తక్కువ ధర ఉంటే అప్పుడు 500. ఎంఎస్పీ కంటే తక్కువ గవర్నమెంట్ సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ కంటే తక్కువ సేకరిస్తుందా? సేకరిస్తుంది. మెల్లగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2 లక్షల రుణమాఫీ ముచ్చట్లేదు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంటు ముచ్చట్లేదు. అందరూ కూర్చోండి. 200 యూనిట్లది సపోర్ట్ లేదు. పేర్లు మాత్రం పాపం మహిళలందరూ కూర్చోటట్టు ధనలక్ష్మి, మహాలక్ష్మి, గృహలక్ష్మి పేర్లు మాత్రం మా దేవతలే దేవుళ్ళే కావాలి, పని మాత్రం అవరవసి పని చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. నేను ఏమన్నా నిన్నకుండా నాకు ఏమనలే. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా నా నోటి ఏం మీ చరిత్ర చదివించుకుంటారు. నా జోలికి రాకుండా మీరు ఎంత చరిత్రహీనులో ఈ శ్రీనివాస కొడుకు కంటే ఎక్కువ ఊళ్ళో తెలియదు. రాజశేఖర్ రెడ్డి సంపీడు కూడా తెలుసు. మా జోలికి రాదు. నేను గౌరవిస్తాను. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. నేను చుట్టే తెలుసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. 44 డిగ్రీలు అయిన వల్ల మీరు ప్రచారం చేస్తా అంటే మంచిదే. జీవితంలో ఎప్పుడు కష్టపడి పని చేయాలి, రైతులకు ఎన్నడైనా సహాయం చేయాలి, తుర్కోలకి ఎన్నడైనా సహాయం చేయాలి. రైతులు మాకు పెట్టు తుర్కోల ఓట్ల మీద బతికేతో లేదు. ఇప్పుడు మా రవి మాట్లాడుకుంటూ ఉద్యోగం వచ్చింది అన్నాడు. బ్రెడ్ అండ్ బటర్. నేను రాజకీయం చేస్తా, నేను మోడీ కోసం పైసలు ఖర్చు పెడతా. మస్తు 10 కోట్లు మస్తు పెట్టాను ఖర్చు. పైసలు ఖర్చు పెట్టుడు వేరు, పైసలు పంచుడు వేరు. గ్యాస్ పెట్టుకోండి. పైసలు లేదా కాదు, పైసలు ఉండి ఇంటి వంచలేదు. నేను మోడీ మయం చేయాలి, తెలంగాణ ఇవ్వాలి. పైసలు ఖర్చు పెట్టిన అడవుల కార్యకర్తలు, అక్కడ ఉన్న కార్యకర్తలు పనిచేసిన ఎస్ఎంపీ ఎలక్షన్. పైసలు ఖర్చు పెట్టుడు వేరు, పంచుడు వేరు. పైసలు పంచితే అవినీతి అవుతుంది. కాబట్టి నా నోట్ల 7
మీరు ఎన్నడూ కూడా ఎవరికి సహాయం చేయలేదు. నా చెరుకు రైతులకు వేయలేదు, నా పసుపు రైతులకు వేయలేదు, వరి రైతులకు వేయలేదు, తుర్కోలకు అసలే చేయలేదు. తుర్కోలకు ముంచింది. ఎట్లా ముంచింది చెప్తారు. బీజేపీ టీఆర్ఎస్ దోస్తులు, బీజేపీ టీఆర్ఎస్ దోస్తులు, బీజేపీ టీఆర్ఎస్ దోస్తులు అన్నారు. ఏం దోస్తులు? ఏ దోస్తులు? ఇప్పుడేమో బీజేపీ టీఆర్ఎస్ అంటే అలయన్స్ అయిపోయారు. ఇట్లా చేసుకుంటా మొత్తం మళ్ళీ పెట్టించి దుర్బలందరూ టీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళి ఇలా అందరూ కాంగ్రెస్ పోయి కాంగ్రెస్ దిక్కు చూస్తే కమల్నాథ్ మీకోబట్టి, మనీష్ తివారీ మీకోబట్టి, అశోక్ చవాన్ మీకేను, మిలింద్ దేవరా మీకేను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర ఉంటారా? అరే ఇదే పోయి ఆ కేసీఆర్ అన్న బీజేపీ వాళ్ళతో ఉంటాడు లేదా? ఇదైతే మొత్తం హోల్సేల్ వ్యక్తులది. ఓ ముఖ్యమంత్రి లేదు, మాజీ మన కేంద్ర మంత్రి లేడు, ఉన్నోళ్ళందరూ దిగబట్టి దుర్గోలు బాబా పరేషాన్ అయ్యారు. ఏ పార్టీకి ఓటింది? ఇలా పోయినసారి 43 సీట్లు వచ్చినాయి ఏది లోక్సభలో, ఈసారి 23 కూడా వచ్చినట్టు లేవు. ఇక మన నాయకులు, మన పెద్ద నాయకులు ఆ ఒక్క సీట్ కూడా ఇచ్చిపెట్టారు. కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా ఇచ్చిపెట్టారు. రైతులా ఈ మిగిలిన వాళ్ళే కాంగ్రెస్ లా మీకు అశోక్ చవాన్ వాయే, మిలింద్ దేవరా వాయే, కమల్నాథ్ వాయే, कौन बच गया पैसा? पापन दुर्बल बन रहे थे ఇలా చక్కర్ల పడి మంచిగా ఏదో మేము చేసిన పొరపాటు బాకీ ఎంత పెరిగిందో, మా దగ్గర ఎంత పెరిగిందో వేరే దానిలో పెరగకపోతే మీ అదృష్టం మీద బాగుంది. గవర్నమెంట్ వచ్చిండ్రు, వాడల మీదనే ఉన్నారు. గట్టి కూడా గవర్నమెంట్ ఏం లేదు. మీ పార్టీ చరిత్ర ఏంటంటే మళ్ళా ప్రతిసారి ముగ్గురు ముఖ్యమంత్రులు అవుతారు. ఇప్పుడు ఈ 3-4 ఎమ్మెల్యేలతో ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా మర్యాదగా పనిచేస్తుంది. పనిచేసుకొని ఓకే. అరవింద్ ధర్మపురి రోడ్డు వెళ్ళాడు. మొన్న నుంచి చూస్తా ఉన్నా ఓనో అంటున్నాడు, వాడిని బీజేపీ కార్యకర్త అంటాడు, వాళ్ళు డబ్బై అంటారు. ఆ ఊళ్ళో తెలియదు, ఆ ఊళ్ళో తెలియదా? ఊళ్ళో ఎక్కడ వాడు పార్టీ పెరిగిపోయింది. 3,000 ఓట్లు వచ్చే నియోజకవర్గంలో 50,000 ఓట్లు వస్తుంది. అది గెలిచే సీట్లు బీజేపీ వేరే లేదా మాకు ఇబ్బంది అయింది. కులాయితం మీడియా ఉన్నారే గెలిచే సీట్లు అన్ని కాంగ్రెస్ దిక్కు లేకుండే. ఇగో ఇక్కడ ఇప్పుడు మీ అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మంచోడే ఆపుకునే నాకు బీజేపీలో అంతాన్ని సంవత్సరం వెయిట్ చేసిండు. సంవత్సరం వెయిట్ చేసిండు. 3 సార్లు కలిసిండు. రాన్నా అన్నాడు. టికెట్ గ్యారంటీ అంటే రాజు నాకు చెప్పలేదు. మా పెద్ద మనిషి నీకే అన్నారు మీటింగ్లా గట్టున్న బీజేపీ. సరే పార్టీ అన్నప్పుడు సముద్రం లాంటి పార్టీ అన్నప్పుడు కొద్దిగా అటు ఇటు వస్తాయి, అల్లలు వస్తాయి, పోతా ఉంటాయి. కాబట్టి దయచేసి మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను చేసుకొని మంచి శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ కానీ ఊకే మా దగ్గర వచ్చి ఫోన్లో పట్టుకొచ్చి గిరాయికి అని బీజేపీ కార్యకర్త అని నా అద్దాల మీద నేను అందరూ నీకేం వచ్చింది. మీ రాహుల్ గాంధీ కూడా అద్దరు పెట్టినట్టు పెట్టుకుంటుంది, మీ సోనియా గాంధీ కూడా అద్దరు పెట్టుకుంటుంది. ఎందుకు కళ్ళు ఎత్తి పెట్టుకోవాలి?
కేసీఆర్ అయితే అమెరికాల అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాం. వాళ్ళ ఏరియాలో పక్కన పెట్టగానే టైంపాస్ అవుతాం. వీళ్ళు కాంగ్రెస్ వల్ల చేంజ్ చేస్తారు, పోతున్నారు, ఆడి పోతున్నారు, వేసి పరిభాషని కాళేశ్వరం అడవి సెల్ఫీ దిగుతున్నాడు. పరిభాషని ముందే తెలుసు మాకు, లక్షల కోట్ల తెలంగాణ ముందే తెలుసు మాకు. నువ్వు వచ్చి కొత్తగా ఏం చేస్తున్నావు, ఏం ఎంక్వైరీ చేసినావు, ఎవరి లోపల చేసినావు, లక్షల కోట్ల అప్పు ఎట్లా తీరుస్తావు, మళ్ళా ఆర్థిక వ్యవస్థని ఎట్లా ట్రాక్ మీద పెడతావు, నువ్వు చేసిన వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు. ఉన్న బస్సులలో మహిళలు ఎక్కించడు కాదు, కొత్త బస్సులు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చుడు కాదు. ఆ పోయిన 24 గంటలు ఫ్రీగా ఇచ్చిండు, అప్పులు చేసిండు, కమిషన్లు మింగిండు, కొరిడర్ దగ్గర కొన్నాడు, ఇచ్చిండు. ఉత్పత్తి ఎక్కడ చేస్తున్నావు? 10 ఏళ్ళ నుంచి ఒక్క యూనిట్ కొత్త ఉత్పత్తి కాలే. ఎట్లా ఉత్పత్తి చేస్తావు చెప్పు. భూగర్భ జలాలను పెంచి 24 గంటలు 3 ఫేజ్ కరెంటు గుజరాత్ తీసుకొచ్చి, క్వాలిటీ పవర్ తీసుకొచ్చి 3 సంవత్సరాలల్లా 9,000 కోట్ల నుంచి ఉన్న వ్యవసాయ ఆదాయం 37,000 కోట్లకు పెంచిండు నరేంద్ర మోడీ. ఆయన ముఖ్యమంత్రి 2002 నుంచి 5 మధ్యల 77,000 కిలోమీటర్ల కరెంటు తీగలాగిండు. 24-25 లక్షల పోల్స్ కరెంటు పోలు వాడిండు. కొన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు పెట్టిండు. అదే సమయంలో కొన్ని లక్షల చెక్ డ్యాములు పెట్టిండు. ఇటు భూగర్భ జలాలు ఇచ్చిండు, అటు కరెంటు క్వాలిటీ కరెంట్ ఇచ్చిండు, వ్యవసాయ ఆదాయం 4 గంటలు పెంచిండు. ఇదేది ఏమున్నదండి? ఏమైనా ప్రణాళిక ఉందా? 20వ స్థానంలో ఉండే గుజరాత్ బాలికల విద్యల పర్సంటేజ్ల 3వ స్థానానికి తీసుకొచ్చిండు 3 సంవత్సరాల నరేంద్ర మోడీ. ఇవాళ మన లిటరసీ రేటు తెలంగాణ చాలా ఎక్కువ, దాదాపు 18 స్థానం 20 స్థానం ఉంది. నేను గురుకులాలు పెట్టినా పోయినోడు, ఇది అది కట్టినా ఇది కట్టినా, మన లిటరసీ రేట్ ఎందుకు పడిపోతుందో తెలంగాణ లిటరసీ రేట్ చాలా భయపడుతుంది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతామంటే నరేంద్ర మోడీ ఎందుకు నాయకుడు అయ్యాడు? ఇవాళ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ భాషణ ఎందుకంటుడు, రవి అస్తమించే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇలా హిందూ ఎందుకు పరిపాలిస్తున్నాడు, అమెరికా రాష్ట్రపతి సెల్ఫీలు ఎందుకు దిగుతున్నాడు మోదీతోటి, ఫ్రాన్స్ వాడు మేము కూడా మీ హిందుత్వం పాటించాలా లేకపోతే మా దేశం మీకేటట్టున్నది, మా దేశం మొత్తం మంచిది అయినట్టున్నదని వాడు కొనుక్కుంటున్నాడు. అందరి దిక్కు నరేంద్ర మోడీ దిక్కు చూస్తున్నారు. మీరే ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలా మోడీ గారని మొత్తం ప్రపంచంలో ఉన్న పెద్ద అంటే మోస్ట్ పవర్ఫుల్ దేశాలని కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనుకుంటా ముందరకు పోయినప్పుడు ఇస్లాం ప్రపంచాన్ని శాసించే సౌదీ అరేబియా యువరాజుతోటి మైక్ పట్టించి జై శ్రీరామ్ అనిపిస్తుంది. అబుదాబిలో స్వామినారాయణ మందిర్ కళ్ళు చిగేదమండి. దుబాయ్లో అయిపోయింది మందిరం, అబుదాబిలో అయిపోయింది, సౌదీలో అయిపోయింది. ఆ రేపో మాకు ఈసారి మీరు అందరూ ఓట్లేసి అబ్కి బార్ 700 బార్ ఏదైతే అవుతుందో ఇక దాని తర్వాత పిఎంకే కూడా ఏదో చేసినట్టున్నాడు, పాకిస్తాన్లో కూడా గుడి కట్టించినట్టున్నాడు.
ఇవాళ రూరల్ ప్రాంతానికి వస్తే మన వికసిత భారత్ కూడా తిరిగినాం కదా. ఇక పోతుంటే నాకే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెచ్చింది. ఏమమ్మా తల్లి నీ బాధ్యత కూడా మీరు పాటించారు. మహిళా సంఘాలకి నిజామాబాద్ పార్లమెంట్ లో 6,300 కోట్ల రుణాలు నరేంద్ర మోడీ ఉన్నాయి. 6,300 కోట్లు ఒక్క పార్లమెంట్ కి మహిళా సంఘాలకు ఉన్నాయి. ప్రతి గ్రూప్ కి 10 మంది ఉన్న గ్రూప్ కి సగటున 13 లక్షల రుణాలు నరేంద్ర మోడీ ఉన్నాయి. వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. మళ్ళా 7% వడ్డీకే 12% బ్యాంకులు తెచ్చుకోవాలి, 5% కేంద్రం సబ్సిడీ ఇవ్వాలి. కేసీఆర్ రుణమిస్ ఇచ్చిండు, రేవంత్ ఏమి ఇస్తాడో తెలియదు. పావులా వడ్డీ కాకించకపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 4% ఇస్తే పావులా వడ్డీ వెళ్తుంది వాపస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో ఇదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 10 పైసల వడ్డీతో రుణాలు అవుతుంది. 10 పైసల వడ్డీ ఇక్కడ 7 రూపాయలు కడుతున్నారు. ఏమమ్మా 7 రూపాయలు కడుతున్నారు. 10 పైసల వడ్డీ అంటే రూపాయి 20 పైసలు. 7 రూపాయలు రూపాయలు 20 పైసల వడ్డీ. ఇది చెప్పు మహిళలకు, ప్రతి మహిళ దగ్గరికి పోయి. ఇక ఉజ్వల కనెక్షన్ నాకు తెలియకుండానే సుకన్య సమృద్ధి యోజన వేలలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవన్ జ్యోతి బీమా, భవనాలకు పైసలు. ఇప్పుడు డ్రోన్లు కూడా మహిళలకే అప్పగిస్తున్నాం. డ్రోన్లు కూడా డ్రోన్ తీరి అని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నాడు. వాళ్ళు కిరాయిలు తెచ్చుకుంటారు, వాళ్ళు దానితో కూడా ఆడతారు. మొత్తం రైతాంగం మొత్తం ఈ డ్రోన్లే వాడతారు. 4-5 ఏళ్ళు అయితే మొత్తం ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు మొత్తం డ్రోన్లతోటి విత్తనాలు, ఫర్టిలైజర్ చల్లుడు, ఏదైనా మందు కొట్టాలన్న నానో యూరియా లిక్విడ్ ఇవన్నీ ఇస్తున్నాడు. రైతులకి డిఏపి యూరియాలు వీటి మీద ఒక్కొక్క ఎకరానికి 19,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాడు. కిసాన్ సమ్మాన్ నిధి 6,000 ఇస్తున్నాడు. ముద్రా లోన్లు నిజామాబాద్ పార్లమెంట్ 1,900 కోట్లు ఉన్నాయి. 1,900 కోట్లు 2,000 కోట్ల దాకా ఉన్నాయి. 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు. సెక్యూరిటీ లేకుండా ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్లలో, ఇతర స్కీమ్లలో డబ్బులు ఇస్తున్నారు. అందుకని భారతదేశం ఆర్థిక వ్యవస్థ తీసుకున్నప్పుడు 12 జాగాలో 10 జాగాలో ఉంటే ఇప్పుడు 5-4 వచ్చింది. రేపో ఎల్లుండో ఇంకో వచ్చే సంవత్సరం 3వ స్థానానికి వస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఇవన్నీ ఇటు చేసుకుంటా, సనాతన ధర్మాన్ని పెంచుకుంటా, హిందువులని గర్వపడినట్టు చేసుకుంటా, భారతదేశం విలువని అంతర్జాతీయంగా పెంచుకుంటా, చంద్రుడి మీదకి పోయి కూడా జయశ్రీరామ్ చెప్పుకుంటా, ఇలా ఇవన్నీ చేస్తా ఉంటే రాముడు కూడా ఇక ఆపుకోలేక ఆయన నేను వాపస్ మళ్ళీ భారతదేశానికి పోతా, ఏం పోతాను ఆయన వాపస్. ఎక్స్పోర్ట్ విషయం మాట్లాడినా, ఎక్స్పోర్ట్ రేట్లు పెరుగుతున్నాయి. ఇవాళ 13,000 14,000 అవుతున్నది. రేపు ఏప్రిల్ దాకా మన నిజామాబాద్ 16,000 అవుతుందో 17,000 అవుతుందో.
చేసిందే లేదు, ఏం లేదు, వందల కోట్లు సంపాదించుకోలేదు, నేనేం బాగా కట్టుకోలేదు, నేనేం లిక్కర్ స్కామ్ చేయలేదు. నేను మీ దగ్గరే కష్టపడుతున్నాను, మీ దగ్గరే కార్యకర్తల దగ్గర తిరుగుతున్నాము, పార్టీలు పెంచుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పార్టీతోటి ఈక్వల్ మనం ఓటు తెచ్చుకున్నాం. అన్న ఎన్నెల నుంచి పసుపు పెడుతూ 50 ఏళ్ళు అనుకో, 40 ఏళ్ళు అనుకో, పసుపు తీసుకుపోయి 1987 స్పైసెస్ కూడా కలిపిన పార్టీ ఏదన్నా? 1987 స్పైసెస్ కూడా పెట్టిండు. స్పైసెస్ కూడా ఇంకో పెట్టింది తెలుసు కానీ 52 తెలుసులో మనం తీసుకున్నాం. అంటే 1987 ఈడ కాంగ్రెస్ బలంగానే ఉండే, అప్పుడు ఎకరాలో ముఖ్యమంత్రి ఉంటే, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉంటే, ఆ రాజీవ్ గాంధీ స్పైసెస్ బోర్డు పెట్టి కేరళలో ఆఫీస్ పెట్టి ఆ 52-53 స్పైసెస్ అని తీసుకుపోయి అందులో పసుపు కూడా తీసుకుపోయి అని వేసేది. స్పైసెస్ బోర్డులో పసుపు కలిపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇన్నేళ్ళ 87 నుంచి ఇప్పటిదాకా అంటే ఈ 13, 24, 37 ఏళ్ళ ఈ గత 3-4 ఏళ్ళు పక్కన పెడితే ఎక్కడైనా స్పైసెస్ బోర్డు పసుపు రైతులు పట్టించుకుందా? ఎక్కడైనా పట్టించుకుందా? పట్టించుకోలేదు. ఎవరైనా వచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇక్కడ పని చేయాలి, ఇక్కడ రైతులకు అవగాహన కల్పించాలంటే చేయలేదు. ఎంత అయిపోయాక నేను రాసించిన పసుపు బోర్డు పెడతాను, నేను రాసించి ఇలా పసుపు రైతులని ఉద్యమం నడిచినప్పుడు ఎలక్షన్ నడిచింది, వాళ్ళకి రేటు తక్కువస్తాన్ని. అప్పుడు నాకున్న కొంచెం గొప్ప జ్ఞానంతో కొంచెం అర్థం చేసుకొని చేద్దాం పాటు ఏదో తీసుకుందాం పాటు నేను రాసించిన దానికి ఒక ఇండివిజువల్ రాసించిన దానికి నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఈ గడ్డ మీద వచ్చి పసుపు పొడి ఇచ్చిపోయాడు. అలా ఎన్నేళ్ళ నుంచి రోడ్లు ఎక్కుతున్నారు, ఎన్నేళ్ళ నుంచి డిమాండ్ ఉన్నది. అది ఆయన వచ్చి ఇచ్చిపోతే ఈయన గత 4 ఏళ్ల నుంచి స్పైసెస్ బోర్డు తీసుకుంటున్న నరేంద్ర మోడీ సర్కారు ఎక్స్పోర్ట్ పెంచడం, పసుపు ఎక్స్పోర్ట్ ఒకటే కాదు, ఈ దిగుమతులు పెరిగితే రేట్లు పెరుగుకుంటూ వస్తే ఏమంటాడు కాంగ్రెస్ వాడు? విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. విస్తీర్ణత తగ్గలేదు ఎవరు, విస్తీర్ణత పెరిగింది దేశంలో. ఎంత పెరిగింది చెప్తా. ఓ తెలుగుదేశం పట్టుకొచ్చి వ్యవసాయ మంత్రి చేసి 2,61,922 హెక్టార్లు, ఎకరాలు కాదు హెక్టార్లు 2018-19 భారతదేశంలో పసుపు సాగు చేసింది. 2,61,900 అంటే 2,62,000 హెక్టార్లు. 2022-23 3,25,611 హెక్టార్లు, అంటే దాదాపు 60,000 హెక్టార్లు, అంటే 1,50,000 ఎకరాలు గత 4 ఏళ్ల పసుపు సాగు విస్తీర్ణత పెరిగింది దేశంలో, తగ్గలేదు. పొద్దులేదు మళ్ళా అబద్ధాలు. అని నువ్వు పని చేయవు కాంగ్రెస్ కూడా, పని చేసిన మెచ్చుకోవు, నువ్వు మెచ్చుకోకపోతే మెచ్చుకో, నోరు మూసుకొని ఇట్లా వాడు. నువ్వు ఎట్లా ఇట్లా వాడుకుంటావు? నోరు మూసుకొని 400 దేశం అంతా కాంగ్రెస్ నోరు మూసుకొని వాడుతున్నాడు. అయితే బీజేపీ దీనికి వస్తున్నాడు, లేకపోతే రిటైర్ అయ్యి ఎవరో నిష్పెట్టిపోయారు కాంగ్రెస్ పార్టీ కూర్చోన్నా, ఎవరో నిష్పెట్టింది. తెలంగాణలో తగ్గింది విస్తీర్ణంగా. తెలంగాణ పసుపు మీద అంతర్జాతీయ రేటు జాతీయ రేటు ఉండదు, భారతదేశంలో ఉండేదానికి ఉంటుంది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? ఈ కాంగ్రెస్ చేయబట్టి, ఈ కేసీఆర్ చేయబట్టి మన దగ్గర యువకులందరూ కలుపుకుపోయారు. ఇక్కడ లేబర్ ఛార్జీలు 3 ఇంతలు ఉన్నది మహారాష్ట్ర కంటే. ఆడ 400 ఉంటే 1200 ఉన్నది. ఆడ 3,000 అయితే సాగు ఖర్చు ఇక్కడ 5,500 అవుతున్నది.
ఇప్పుడు కూడా అబద్ధాలు మానేయండి. అబద్ధాలు ఇప్పుడు ఇంకొన్ని పరిమాణ పనులు చేసి అరవింద్ ధర్మపురికి వెళ్ళిరా బిడ్డకి చరిత్ర మొత్తం కలిగేస్తే నేనేసి మాట్లాడు. కులరాజు గారు చేసింది కాదు, నేను కులరాజు గారి గారు చేయలేదు, నేను కులరాజు గారి గారు చేయలేదు, నేను చేయకూడదు. నేను మీడియా ముఖంగా అడుగుతున్నా, రాజశేఖర్ రెడ్డిని ఎట్లా తెచ్చిపెట్టండి? ఏదైనా ఇన్వెస్టిగేషన్ అయిందా సంత? వారం రోజులు కథ పట్టి చేసి పోతాం, వారం కూడా 3 రోజులు కథ పట్టి చేసి ఆయన కొడుకు ఏ పార్టీ ఉన్నాడండి? దాని చరిత్ర కూడా చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త, దాని మొత్తం తెలిసిన చరిత్ర ఆదా ఎత్తుకొచ్చింది కథ, నా జోలికి రాకుండా చెప్పినా అంటే పనులు ఉన్నది. నేను నిన్న మొదలు ఏమనలేదు, పోనీ మా నాయన పార్టీ ఈ పెద్ద మనుషులు ఉన్నారు, ఎట్లా ఓడుతున్నారు వాళ్ళని, దేశమంతా ఓడగొడుతున్నారు, ఏ ఓడగొడుతున్నారు. ఈ ఆయన ప్రభుత్వం వచ్చినా ఆయనకి 2 ఎమ్మెల్యేలు, మా పార్టీకి 2 ఎమ్మెల్యేలు. వాళ్ళకి 3,04,60,000 నాకు 3,70,000. దాంట్లో ఇంకా డిఫరెన్స్ కూడా లేదు, 2%, 2% ఉంది డిఫరెన్స్. ఎవరికైనా షోపు ఉంటే నిలబడి ఎలక్షన్ వాడు ముందుకొద్దులేనట, పట్టి ఒక పెద్ద మనిషిని పెడతామని తయారయ్యారట. పెట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు మాకు. ఇక ఇంకో పార్టీ అయితే పట్టుకొని తీసుకుంటున్నాం లేట, నేను ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇది మోడీ ఎలక్షన్. ఇది ఓన్లీ ఎలక్షన్ కాదు, దిస్ ఇస్ మోడీస్ ఎలక్షన్. ఇప్పుడు తెచ్చిన ఊపు లోకల్ బాడీస్ కూడా మనమే నిలవాలా ఈ జిల్లాలో, ఈ పార్లమెంట్. ప్రభుత్వం ఉన్నది, 6 పైసలు పెడతారు. మళ్ళీ చెప్తున్న అందరు కార్యకర్తలకి నిజామాబాద్ రూరల్ మీటింగ్కి వెళ్ళి పార్లమెంట్ కార్యకర్తలు అభివృద్ధి దగ్గర పైసలు ఉన్నాయి, లేక కాదు. యాద పెట్టుకోండి, నిజాయితీతనం రాజకీయాలను తేవాలన్నది మా ప్రయత్నం. ఇది పొలిటికల్ మీటింగ్ కాబట్టి భాష కంట్రోల్ చేసుకుంటున్నా, దమ్ము ఉన్నది కాబట్టి ఆ రిస్క్ మీరు తీసుకుంటాం. నిజాయితీతనం తేవాలి. నాకు మన పెద్ద నాయకుడు మాట్లాడుకుంటూ మీ దగ్గర ఏ ఖర్చు 5 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు వెళ్ళిపోయామేమో అన్నాడు. అందుకని మీ దగ్గర కరప్షన్ ఎక్కుంటుంది, మా దగ్గర కరప్షన్ ఉండదు మొత్తం వేరే రాష్ట్రాలలో. అటువంటి అవినీతి రహిత పాలన తీసుకొస్తే కాళేశ్వరానికి పగలవాయి ఏమమ్మా పావుల వంటి ఆడని రైతులకు బెనిఫిట్ అవుతుంది. అప్పులు లేకుండా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు, ఇంకా గుడియాలు వేయచ్చు. మామూలు కరప్షన్ అయినది. వీడు చేసిన 5 లక్షలు 7 లక్షల కోట్లు అంటాడు, కూడా 6 లక్షల కోట్లు అంటాడు. అలాగే 5 లక్షల కోట్లు మీకు అందేశాను. 5 లక్షల కోట్లతోటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కింద మీద చేసేది. మొన్నదాకా సైలెంట్ ఉంది, అనవసరం తెలియదు. ఒక చెక్ ఇచ్చిన కార్యకర్తల సమావేశం, ఒక చెక్ ఇచ్చిన ఇట్లా చెక్కులు దురదృష్టవశాత్తు 40 నుంచి 50 ఇచ్చిన. హెల్మెట్ పెట్టుకోండి, ఆ బైక్ తీసుకొని తిరుగుతారు. మీ అందరి ఓళ్ళు కూడా అందరు ఐశ్వర్యం
భార్య ఉన్నది, అన్ని వయసు కూడా పెద్దగా లేదు, కొడుకు చచ్చిపోయిన బాధ, భార్యకి ఏం చేయాలో తెలియదు, పిల్లగాళ్ళకి ఊహ తెలియదు, కొందరికైతే తండ్రి చచ్చిపోయింది మళ్ళీ రాను అన్నా కూడా తెలియదు. అటువంటి 40-50 కేసులైనా ఇప్పటికీ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, మెల్లగా నడపండి బయట. పార్టీలు చేసుకుంటే ఏడ పార్టీలు చేసుకుంటే అక్కడే ఉంటుంది. ఎలా రావచ్చు మా అంటే మెల్ల తింటారు కంటే. అజాగ్రత్తగా ఉండొద్దు. నేను 1, 2, 5, 10 కేసులు అయితే సరే, నేను పెట్టిన స్కీము ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు నిన్నలే 2.5 సంవత్సరాలు. 2000 నిర్మల్ అమిత్ షా గారు ఇచ్చేసి 22 అనుకుంటా, 21 మన సెప్టెంబర్ 17, 22, 23, 2.5 సంవత్సరాలు అవుతుంది అంతే. సుమారు 40 నుంచి 50 కేసులు యాక్సిడెంట్ కేసులు చనిపోయిన కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు, బూత్లలో ఉన్న మెంబర్స్, మళ్ళా మెంబర్ లేని వాళ్ళ సంగతి తెలియదు. జాగ్రత్తగా కొంచెం మనకు కూడా బాధ్యతలు ఉన్నాయి, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది. బాధ్యతగా వ్యవహారం చేసుకొని హెల్మెట్ ధరించుకొని నేను మోటార్ సైకిల్ మెల్లగా నడపండి. ఫిబ్రవరి 24 నాడు ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం మన ఫౌండేషన్ ద్వారా నిజామాబాద్లో చేపడతా ఉన్నాం. మన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆయన నిజామాబాద్కి వస్తారు. ఇందూరు పట్టణంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో ఆయన ప్రవచనాలు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా. మీరందరూ యూట్యూబ్లో మన రీళ్లు చూస్తూ ఉంటుంటారు. అందరూ ఆయన ఫ్యాన్స్ దాన్ని మంచి ఒక 2-2.5 గంటలు ఆయన ఉంటుంది. 5 కల్లా రండి. మన పార్టీగా ఉన్నట్టు సంస్కృతి విఐపి ట్రీట్మెంట్ లో లేదు. ఫస్ట్ వచ్చిన కుదరదు, నో విఐపీస్. ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు, అయోధ్య పోదామన్నా దర్శనం చెప్పి అన్న. నాకే 4 గంటలు అయితే వైపీ, నేనే 4 గంటలు అయింది అనమాట. విఐపీ లేదు, రాముడి దగ్గర విఐపీ లేదు. రండి. దాని తర్వాత 8:30 నుంచి కన్నయ్య పిల్లలు గారని జిస్నే రామ్ को लाया है हम उनको लाएंगे అన్న పాట పాడారు. ఆయన పాటల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మంచిగా అందరు రావాల్సిందిగా మన ఫ్యామిలీస్ తీసుకొని రండి. కార్యక్రమాలు లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. నరసింహారావు గారి కార్యక్రమం స్పెషల్గా 24 ఫిబ్రవరి 3 రోజులు, 3 days. ఓకే, సాటర్డే. మరోసారి మీ అందరినీ చూస్తుంటే లాస్ట్ టైం ఎంత కూలుగా ఎలక్షన్ కొట్లాడామో అందరే కూలుగా కొట్లాడుతూ సరిపోతుంది. ఏ ఊళ్ళో వెళ్ళినా బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్, కార్యకర్తలు, ఎక్కడ చూసిన కార్యకర్త ఉన్నది. అక్కడ తిరుగుతుంటే మన ఎమ్మెల్యే కూడా కాంట్రాస్ట్ ఎమ్మెల్యే ఉన్నారు మన దగ్గర. కాబట్టి కొంచెం అపోజిషన్ పార్టీలు భయపడుతుంది. ఎవరు కంటెస్ట్ చేయాలి, నేను చేయాలి. సో ఇంత స్థాయికి భారతీయ జనతా పార్టీ హిందూలు పార్లమెంట్ వచ్చిందంటే కేవలం మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క కృషి. ఇదే రకంగా